सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। पद्मासने पद्मकरे सर्वलोकैक्य पूज्यते नारायणे प्रिये देवी सुप्रहिता भव सर्वदा। महालक्ष्मी महालक्ष्मी प्रसन्ना भव। ओम श्रीं श्रीं विष्णुहृदयेश्वरी शरणागतवत्सले शरणं मम। ओम श्रीं श्रीं श्री विष्णुहृदयेश्वरी महालक्ष्मी शरणं मम। ओम श्रीं श्रीं श्री विष्णुहृदयेश्वरी వైకుంఠస్థిరనివాసిని మహాలక్ష్మి ప్రసన్నా భవ. అష్టదరిద్రాలు పోగొట్టేదానికి, ఆరోగ్యం బాగుండేదానికి విష్ణుపత్ని వైకుంఠ స్థిర నివాసిని అయినటువంటి తల్లి గృహే గృహే గృహలక్ష్మిగా ఉంటూ ఆవిడ గారు శ్రీం అనేటువంటి బీజాక్షరంలో ఉంటారు. శ్రీం శ్రీం నమః విష్ణు హృదయేశ్వరి మహాలక్ష్మి ప్రసన్నా భవ. శ్రీం శ్రీం విష్ణు హృదయేశ్వరి మహాలక్ష్మి ప్రసన్నా భవ అని కోరుకుంటే మనకు తుప్పుకు రాలిపోతాయి అష్టదరిద్రాలు, అనారోగ్యాలు, శత్రుబాధలు. ఇప్పుడు ఏదేదో దగ్గులని, జ్వరాలని, ఏదేదో బాధలన్నీ ఉంది కదా, ఈతి బాధలు. డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు, ఆరోగ్యము డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు. ఆరోగ్యము డబ్బు మనశ్శాంతి ఉందంటే కుటుంబ వ్యవస్థ కూలిపోయి ఉంటుంది. అంటే జనాలు మనకు చంకల కింద అంటే వీపులో వెనకనే శత్రువులు ఉంటారు. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఉత్తర కుంపటి అంటే నిప్పుల్లాగా కణికణిని మంట పెడుతూ ఉంటే ఎట్లుంటుంది. కాబట్టి ఒకటా రెండా తాపత్రయాలు, 1.25 లక్షలు. అన్ని తాపత్రయాలకు రక్ష ఎవరిచ్చేది? సాక్షాత్ మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి ఎవరు? వైకుంఠంలో విష్ణువు దగ్గర ఉంటుంది, కైలాసంలో శివుని దగ్గర ఉంటుంది, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి దగ్గర ఉంటుంది, సత్యలోకంలో గృహే గృహే ప్రతి ఇంట్లో కూడా అర్థమైన ఇల్లాలుగా ఉంటుంది. ఒక్క అమ్మవారే కదా అంటే ఒక్క సూర్యుడు ప్రపంచమంతా వెలిగినట్టుగా, ఒకే తరహా గంగ నీళ్లు ప్రపంచమంతా కూడా కాపాడినట్టుగా, ఒకే తర అగ్ని ప్రపంచమంతా కూడా అన్ని తరహాల వెలుగులకు కానీ, ఆహార పానీయాదులకు కానీ అథవా వ్యవహారాలకు కానీ వచ్చినట్టుగా. ఆ విధంగా ఇది ఎట్లా అని చెప్పి జుట్టు పీక్కోబాకండి. అర్థమైన ఒకే శక్తి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అని 3 రూపాలుగా ఉంది. ఆ ఒక్కొక్క రూపంలో మళ్ళీ 33 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ముఖ్యం మీకు కావాల్సింది ఏముంది అంటే సులభం కావాల్సింది. శ్రీం శ్రీం నమః. ఓం సులభంగా, అతి సులభంగా ఓం శ్రీం శ్రీం నమః మహాలక్ష్మి విష్ణు హృదయేశ్వరి రక్ష రక్ష అనుకుండా బాగుపడిపోతారు. ఏ ఐఏఎస్ అయినా, ఏ ఐపీఎస్ అయినా, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రపతి అయినా, ఏ దేశానికి ఒకతర అధ్యక్షులైనా మనుషులందరికీ కూడా ఆయుస్సు కావాలి. ఆ ఆయుస్సు ఆరోగ్యంతో ఉండాలి. ఆ ఆయుస్సు ఆరోగ్యం పరమానందంతో ఉండాలి. అప్పుడు వాళ్ళు కోరుకునేటువంటి కోరికంటే వాళ్ళు చేసే పని నీట్గా అండ్ బోల్డ్గా బాగుండాలి కదా. అప్పుడు ఇవన్నీ చేసేది ఎవరు? ఈ మహాలక్ష్మి, ఈ మహాకాళి, ఈ మహాసరస్వతి. అంటే నీకు నొప్పి లేకుండా నువ్వు చెప్పింది చేసింది ఇతరులకి, నీ ఆజుబాజు వాళ్ళకు కూడా నొప్పి లేకుండా ప్రశాంతంగా ఉంటే దాన్ని ప్రపంచము అంటారు, దాన్ని పరమానందము అంటారు. నువ్వు చేసింది వేరే వాడికి నొప్పి అయినా, వేరేవాడు దాన్ని అనుభవించకుండా మళ్ళీ దాన్ని తిప్పి కొడితే నీకు నొప్పినా అప్పుడు అందరికీ నష్టమే కదా. ఆ నష్ట కష్టాలు తీర్చేది ఓం శ్రీం శ్రీం నమః. ఓం శ్రీం శ్రీం నమః అర్థమైపోయింది కదా. గురువుకు సాధువుకు భిక్షమిస్తే ప్రతి పైసా కూడా మిమ్మల్ని కాపాడుతుంది. అది మీకు లక్షలుగా కోట్లుగా మారి డిపాజిట్ అవుతుంది. నాలాంటి వాడికి, నాకే అని కాదు, నాలాంటి వాడికి, సత్యవంతునికి సుమా, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పేవాడికి, 10 మందికి ఒక తరహా తన యొక్క దివ్యశక్తిని పంచిపెట్టేవాడికి, భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు సమానమని చెప్పేవాడికి, ఆ సమానమైనటువంటి పద్ధతి లేదు అంటే వాడిని దెప్పి పొడిచి ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి దాన్ని ప్రాక్టికల్గా చూపించేటువంటి వాడికి, అటువంటి సాధువుకు మీరు భిక్షమిస్తే అది మిమ్మల్ని సదా కాపాడుతుంది. దాన్నే ధర్మము అంటారు. దాన్నే ధర్మో రక్షతి రక్షత అంటారు. అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. అంటే సాధు సత్పురులకు, నీ ఆజుబాజు వాళ్లకు, గతి లేని వాడికి గతి ఉండేవాడు ఇచ్చి పుచ్చుకుంటే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. సులభమైన పద్ధతి. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్.